జగనన్న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి 8 ఏళ్లు పూర్తయింది. నిజంగా ఈ పాదయాత్ర 3648 కిలోమీటర్లు చేసిన ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ దేశ చరిత్రని మార్చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చేసిన పరిస్థితి మనందరము చూసాం. ఆ రోజు తీసుకుంటే ఒంట్లో కత్తి దిగినా తన సంకల్పం వేడలేదు. తేనె తీగలతో దాడి చేసినా కూడా మొహం మీద చిరునవ్వు చెదిరిపోని పరిస్థితి. మండు టెండలో, జోరు వానలో, ఎముకలు కొరికే చలిలో కూడా తన ప్రయాణం ముందుకి సాగించి ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకుంటే ప్రజా సంకల్ప పాదయాత్రలో తండోపుతండాలుగా ప్రజలు జగనన్న మీద నమ్మకంతో జగనన్నతో పాటు నడవడం జరిగింది. తీసుకుంటే మహిళలు అవ్వచ్చు, వృద్ధులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, చిన్నారులు అందరూ కూడా ప్రభంజనంలా జగనన్న పాదయాత్రకు సంఘీభావం తెలిపి అన్నతో పాటు నడవడమే కాకుండా తమ కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ కష్టాలన్నీ విన్న జగనన్న నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ తన పాదయాత్రని కంప్లీట్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి కూడా ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ రాష్ట్రంగా కూడా మొదటి స్థానంలో నిలిపిన పరిస్థితి మనందరం చూసాము. జగనన్న 5 ఏళ్ల పాలనని ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంలు కూడా ఎంతగానో మెచ్చుకునే పరిస్థితిని ఆ రోజు మనం చూడడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు నిలబెట్టడమే కాకుండా ప్రాంతాలు చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, పేదవాళ్ళు అనేదే అర్హతగా తీసుకొని ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్న ఆ రోజు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ప్రజల అకౌంట్లో వేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగనన్న చేయడం జరిగింది. అసలు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలకి సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయో చూపించిన ఘనత జగనన్నది. అన్ని లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు. జగనన్న పాదయాత్రని చూసి కాపీ కొడుతూ జగనన్న పాదయాత్రని కాపీ కొట్టగలిశారు. కానీ లోకేష్ గారు జగనన్న కమిట్మెంట్ని అలాగే దృఢ సంకల్పాన్ని అతను కాపీ కొట్టలేని పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే జగనన్న తన పాదయాత్రలో ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎంతోమంది లక్షల మంది ప్రజలను కలుసుకోవడం జరిగింది. వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్లలో నెరవేర్చడమే కాకుండా విద్యకి, వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజలకి ఎంతగానో వాటిని అందించిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో తీసుకుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. రైతుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి చూసాము. అలాగే జగనన్న అప్పుడు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పథకాలు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లాంటి పథకాలన్నింటినీ కూడా ఈ రోజు ఇవ్వకుండా ప్రజలు నెట్ట నిలువు మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగనన్న పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. 2.0 పాలనలో తన 2.0 పాదయాత్ర ద్వారా తెలుసుకున్న కష్టాలన్నింటికి కూడా పరిష్కార మార్గం చూపించి దీనికంటే గత 5 ఏళ్ల పాలన కంటే రెట్టింపు సంక్షేమము, రెట్టింపు అభివృద్ధి ఈ రాష్ట్రానికి అందివ్వబోతున్నారని తెలియజేస్తూ ఉన్నాను.